హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాలంలో వెనక్కి వెళ్ళి రాజస్థాన్ ఎడారి గుండెల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన భయంకరమైన కథను తెలుసుకుందాం. ఇది ఒక గ్రామం గురించి, దాని ప్రజల గురించి మరియు ఒక్క రాత్రిలో అంతా ఎలా అదృశ్యమయ్యారనే అంత చిక్కని రహస్యం గురించి. అదే కుల్దారా. కుల్దారా కేవలం ఒక గ్రామం కాదు, ఒక చరిత్ర, ఒక మిస్టరీ, ఒక శాపం. 200 ఏళ్ల క్రితం దాదాపు 1500 మంది ప్రజలు, 84 గ్రామాలు అన్నీ ఒక్క రాత్రిలో నిశ్శబ్దంగా మాయమైపోయాయి. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎందుకని వెళ్ళిపోయారు, వారిని నడిపించిన శక్తి ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మనం కుల్దారా లోపలికి వెళ్దాం. మీరు ధైర్యవంతులైతే నాతో ఈ ప్రయాణానికి రండి. ఈ వీడియో మీకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు కుల్దారా గ్రామంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ధైర్యంగా ఉండండి. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో పాలివాల్ బ్రాహ్మణులు అనే ఒక వర్గం ఉండేది. వారు పాలి నుంచి వలస వచ్చి జైసల్మేర్ ప్రాంతంలో నివసించబడ్డారు. వీరు చాలా తెలివైన వారు, వ్యవసాయంలో మరియు వ్యాపారంలో విశేష నైపుణ్యం కలవారు. కుల్దారా గ్రామం వారిచే స్థాపించబడిన అనేక గ్రామాల్లో ఒకటి. పాలివాల్ బ్రాహ్మణులు గొప్పతనం ఏమిటంటే వారు ఎడారి ప్రాంతంలోనూ పంటలు పండించగలరు. వర్షపు నీటిని నిల్వ చేసి అధునాత్మక సాంకేతికతలను ఉపయోగించి వారు తక్కువ నీటితోనే సమృద్ధిగా పంటలు పండించేవారు. ఇది అప్పట్లో ఒక విప్లవాత్మకమైన ఆలోచన. కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, పాలివాల్ బ్రాహ్మణులు వ్యాపారంలో కూడా ఆరితేరిన వారు. వారు జైసల్మేర్ నుండి దూర ప్రాంతాలకు వ్యాపారం చేసేవారు. వారి నిజాయితీ, కష్టపడే తత్వం వారికి అపారమైన సంపదను తెచ్చిపెట్టాయి. కుల్దారా గ్రామం ప్రతిష్టమైన ప్రణాళికలతో నిర్మించబడింది. పెద్ద పెద్ద రాతి ఇళ్ళు, విశాలమైన వీధులు, ప్రతిష్టాత్మకమైన నిర్మాణశాలి, ఇవన్నీ వారి సంపదకు, జీవన ప్రణాళికలకు నిదర్శనం. ప్రతి ఇంట్లోనూ పూజ గదులు, గిడ్డంగి గదులు మరియు నీటి నిల్వలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. కొన్ని ఇళ్లలో ఇప్పటికీ భద్రంగా ఉన్న దేవాలయాలు, బావులు కనిపిస్తాయి. 500 ఏళ్ల పాటు ఈ గ్రామం సంతోషంగా, సంపదతో వర్ధిల్లింది. ఈ ప్రాంతంలో దాదాపు 84 పాలివాల్ గ్రామాలు ఉండేవి. కుల్దారా వాటిలో అన్నిటికన్నా అతిపెద్దది. ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల మన ఈ వీడియో ఎంతో మందికి పుష్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం. జైసల్మేర్ రాజ్యానికి అప్పట్లో సలీం సింగ్ అనే దుష్ట మంత్రి ఉండేవాడు. అతడు క్రూరమైన వాడు, డబ్బు పిచ్చి ఉన్నవాడు. ప్రజలపై అధిక పన్నులు విధించి వారిని పీడించేవాడు. అతని పాలనలో ప్రజలు నానా కష్టాలు పడేవారు. కుల్దారా గ్రామ పెద్దకు ఒక అందమైన కుమార్తె ఉండేది. ఒకరోజు సలీం సింగ్ కుల్దారా గ్రామం మీదుగా వెళ్తుండగా ఆమెను చూసి మోహించాడు. ఎలాగైనా ఆమె తనకు కావాలని పట్టుబట్టాడు. సలీం సింగ్ గ్రామ పెద్దకు ఒక కఠినమైన హెచ్చరిక పంపాడు. పౌర్ణమిలోపు నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయాలి, లేకపోతే కుల్దారా ప్రజలపై విపరీతమైన పన్నులు విధించి గ్రామ ప్రజలందరినీ హింసిస్తాను మరియు నీ కుమార్తెను బలవంతంగా తీసుకువెళ్తాను అని బెదిరించాడు. ఈ వార్త గ్రామ ప్రజలందరినీ కలవరపెట్టింది. పాలివాల్ బ్రాహ్మణులకు తమ ఆత్మగౌరవం, ఆడబిడ్డల పరువు ప్రాణం కంటే ఎక్కువ. గ్రామ పెద్ద మరియు 84 గ్రామ పెద్దలు రహస్యంగా సమావేశమయ్యారు. సలీం సింగ్ అరాచకాలను ఎదుర్కోలేక తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, ఒక కన్య పరువును నిలబెట్టడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి తెలియకుండా ఒక రాత్రిలో గ్రామాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. పౌర్ణమి రాత్రి కుల్దారా మరియు చుట్టుప్రక్కల 83 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను, ఆస్తులను, విలువైన వస్తువులను అలాగే వదిలిపెట్టి నిశ్శబ్దంగా అంధకారంలో గ్రామాన్ని విడిచిపెట్టారు. దాదాపు 1500 మందికి పైగా ప్రజలు ఎటు వెళ్లారో, ఎందుకు వెళ్లారో ఎవరికి తెలియదు. ఇది ఒక సామూహిక వలస. మరుసటి రోజు ఉదయం సలీం సింగ్ తన సైన్యంతో గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు కేవలం పాడుబడిన, ఖాళీ అయిన ఇల్లు మాత్రమే. వంట పొయ్యిపై సగం కాలిపోయిన వంటకాలు, ఇళ్లలో బట్టలు, పాత్రలు, విలువైన ఆభరణాలు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఇది చరిత్రలోనే ఒక అద్భుతమైన అంతుచిక్కని సంఘటన. గ్రామాన్ని విడిచిపెట్టే ముందు పాలివాల్ బ్రాహ్మణులు కుల్దారా గ్రామాన్ని శపించారని ప్రతీక. ఈ గ్రామంలో ఇక ఎప్పటికీ ఎవరూ నివసించలేరు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ నివసించడానికి ప్రయత్నిస్తే వారు సంతోషంగా ఉండలేరు మరియు వారికి దురదృష్టం కలుగుతుంది అని వారు శపించి వెళ్ళిపోయారు. ఈ శాపం కారణంగానే
కుల్దారా దయ్యాల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజు వరకు ఈ గ్రామంలో ఎవ్వరూ నివసించడం లేదు. రాత్రిపూట ఇక్కడ అదృశ్యమైన శక్తులు తిరుగుతున్నాయని, వింత శబ్దాలు వినిపిస్తున్నాయని, దయ్యాల అరుపులు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. పర్యటనలకు సాయంత్రం 6 గంటల తరువాత గ్రామంలో ఉండటానికి అనుమతించబడ్డరు. ఈ రోజు కూడా కుల్దారా గ్రామం లోపల మధ్యరాత్రి అడుగు పెడితే అసహజమైన శబ్దాలు వినిపిస్తాయని, తలుపులు గట్టిగా మూసుకోవడం, ఖాళీ వీధుల్లో పాదాల చప్పుడు, పాత బావుల దగ్గర గుసగుసలు, కొంతమంది రాత్రిపూట పరిశోధన కోసం క్యాంప్ వేసినప్పుడు తమ కెమెరాలు అకస్మాత్తుగా ఆగిపోవడం, చల్లని గాలి శరీరాన్ని తాకి వెన్నులో వణుకు పుట్టించడం వంటి అనుభవాలు చెప్పారు. గ్రామం మధ్యలో పాత దేవాలయం దగ్గర పసుపు కళ్ళతో ఒక స్త్రీ రూపం నిలబడి కనిపిస్తుందని టూరిస్టులు చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి. కొన్నిసార్లు రాళ్లతో కప్పబడిన బావి లోపల నుండి నవ్వులు వినిపిస్తున్నట్లు సెక్యూరిటీ గార్డులు చెప్పారు. ఒక డాక్యుమెంటరీ టీం రాత్రి షూటింగ్ కోసం క్యాంప్ వేసింది. కెమెరాలు ఆన్ చేసిన 10 నిమిషాల్లో గ్రామం మధ్యలో లాంతరు వెలిగించుకొని కూర్చున్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా లాంతరు కాంతి ఆగిపోయింది. తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. 3 సెకండ్ల పాటు ఇంతగా ఒక స్త్రీ గానం వినిపించింది. ఈ రికార్డింగ్స్లో చాలా వరకు నేటికి శాస్త్రవేత్తలు వివరించలేని సౌండ్స్. కొంతమంది చరిత్రకారులు సలీం సింగ్ కథను కేవలం ఒక పురాణంగా కొట్టివేస్తారు. కుల్దారా గ్రామ ప్రజలు తీవ్రమైన కరువు లేదా భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా వలస వెళ్లి ఉండవచ్చని వారు వాదిస్తారు. ఎడారిలో నీటి కొరత ఒక పెద్ద సమస్య. నీటి వనరులు ఇంకిపోవడం వల్ల ప్రజలు జీవనోపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చని చెబుతారు. అయితే ఈ సిద్ధాంతాలను కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. కరువు లేదా భూకంపం సంభవిస్తే ప్రజలు తమ వస్తువులను వదిలిపెట్టి రాత్రికి రాత్రి అదృశ్యం అవడం అసాధ్యం. అలాగే వలస వెళ్లిన ప్రజల జాడ ఎక్కడా తెలియకపోవడం కూడా అంత చిక్కని రహస్యమే. చాలా మంది ప్రజలు మాత్రం సలీం సింగ్ కథనే నమ్ముతారు. పాలీవాల్ బ్రాహ్మణులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చేసిన సామూహిక త్యాగం అని భావిస్తారు. ఈ నిశ్శబ్ద నిరాశ ఆ క్రూరమైన పాలకుడికి ఒక గుణపాఠం అని చెప్తారు. ప్రస్తుతం కుల్దారా రాజస్థాన్ టూరిజం డిపార్ట్మెంట్ కింద ఒక హాంటెడ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందింది. పగటిపూట పర్యాటకులు వస్తారు, కానీ సూర్యాస్తమయం తర్వాత ఎవరు ఉండరు. స్థానికులు కూడా రాత్రి ఈ గ్రామం దగ్గర రావడానికి భయపడతారు. కుల్దారా గ్రామం కాలం గడిచిన చరిత్రలో ఒక మిస్టరీగా, ఒక శాపంగా, ఒక ఆత్మగౌరవంగా ప్రతీకగా మిగిలిపోయింది. ఈ గ్రామం మనకు చరిత్రలోనే దాగి ఉన్న అంతుచిక్కని ప్రశ్నలకు ఒక నిదర్శన. నిజంగా ఇక్కడ ఆత్మలు ఉన్నాయా, లేక కరువు ప్రజలను తరిమేసిందా, లేక ఆత్మగౌరవం కోసం చేసిన త్యాగమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మన ఊహాత్మక శక్తికి, నమ్మకాలకు వదిలిస్తున్నాం. ఈ కథ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో అద్భుతమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.